ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భారత్ అవకాశాల స్వర్గధామమన్న ప్రధాని మోదీ సమున్నత లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రవాస భారతీయుల సదస్సులో వెల్లడి. నేడు తిరుమలలో దోషాల నివారణకు శాంతి హోమం. దేవాలయాల నిర్వహణపై ఆగమ పండితులతో కమిటీ. ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం తెస్తామన్న చంద్రబాబు. ముంబై నటి కేసులో ఆధారాల మేరకు నిందితులను చేరుస్తామన్న సిపి. విద్యాసాగర్ ను డెహ్రాడూన్ నుంచి తరలిస్తున్నట్లు ప్రకటన. సమర్థంగా పనిచేస్తే మరోసారి గెలుస్తామన్న రేవంత్. ఇన్ఛార్జ్ మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచన. ప్రజల్లో ఉండేవారికి డీసీసీ పదవులు. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు. 4 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు అధికారుల వెల్లడి. టికెట్ లేని ప్రయాణాలపై రైల్వే శాఖ దృష్టి. 1వ తేదీ నుంచి ప్రత్యేక తనిఖీలు. గతేడాది 2000 కోట్లకు పైగా జరిమానాల వసూలు. శ్రీలంక అధ్యక్ష పీఠంపై మార్క్సిస్టు నేత దిశనాయకే. 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలుపు. నేడు ప్రమాణ స్వీకారం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా 3వ విడతలో మరింత సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. అందుకోసం 3 బలంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారత్ అవకాశాల స్వర్గధామమని న్యూయార్క్లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో వెల్లడించారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ దేశాభివృద్ధికి దోహదపడుతున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులే భారత్కు బ్రాండ్ అంబాసిడర్లని ప్రధాని మోదీ అన్నారు. 2 దేశాలు ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యాయని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా 3వ విడతలో మరింత సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని మోదీ తెలిపారు. అందుకోసం 3 బలంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. భారత్ అవకాశాల స్వర్గమని న్యూయార్క్లోని నస్సావ్ వెటరన్స్ కొలసియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సుకు దాదాపు 13,000 మంది హాజరయ్యారు. మోదీ ప్రసంగించిన సమయంలో వారంతా కరతాళ ధ్వనులు చేశారు. అత్యంత సంక్లిష్టమైన సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చామని మోదీ తెలిపారు. సుపరిపాలన, సుసంపన్న భారత్ సాధన కోసం తన జీవితాన్ని అంకితమిచ్చానని ప్రధాని తెలిపారు. విధి తనను రాజకీయాల వైపు నడిపించిందని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతానని ఏనాడు అనుకోలేదని చెప్పారు. ప్రవాస భారతీయులు ఎక్కడున్నా దేశాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని మోదీ కొనియాడారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో అత్యంత ప్రముఖ గొంతుకలో ఒకటిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. हम ग्लोबल साउथ की भी बुलंद आवाज बन रहे हैं. भारत की पहल पर G20 समिट में अफ्रीकन यूनियन को स्थायी सदस्यता मिली. आज जब भारत ग्लोबल प्लेटफॉर्म पर कुछ कहता है तो दुनिया सुनती है. कुछ समय पहले जब मैंने कहा कि दिस इज नॉट द एरा ऑफ वॉर, तो उसकी गंभीरता सबने समझी. आज दुनिया में कहीं भी संकट आए, भारत फर्स्ट रिस्पॉन्डर के रूप में सामने आता है. कोरोना के समय में हमने 150 से ज्यादा देशों को वैक्सीन और दवाइयां भेजी. कहीं भूकंप आए, कहीं साइक्लोन आए, कहीं गृह युद्ध हो, हम मदद के लिए सबसे पहले पहुंचते हैं. అమెరికా అధ్యక్షుడు బైడెన్ డెలావేర్లో శనివారం ఆయన ఇంటికి తీసుకెళ్లారని, ఆయన ప్రేమ, వాత్సల్యం హృదయాన్ని స్పృశించిందని మోదీ చెప్పారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని, ప్రవాస భారతీయుల విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైందని కొనియాడారు. ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అయితే ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని తన నమ్మకమని చెప్పారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలనే గట్టి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మోదీ వివరించారు. బోస్టన్, లాస్ ఏంజల్స్ లో భారత్ 2 కొత్త కాన్సులేట్లను ప్రారంభించనుందని తెలిపారు. మొత్తం ప్రపంచంతో పోల్చినప్పుడు భారత కర్బన ఉద్గారాలు చాలా తక్కువ అని ప్రధాని వివరించారు. పూరీ దునియాకి తులనా మే ఏక్ तरह से यानी कह सकते हैं ना के बराबर है. हमने
ग्रीन ट्रांजिशन का रास्ता चुना। प्रकृति प्रेम के हमारे संस्कारों ने हमें गाइड किया, इसलिए हम सोलर, विंड, हाइड्रो, ग्रीन हाइड्रोजन और न्यूक्लियर एनर्जी पर इन्वेस्टमेंट कर रहे हैं। भारत G20 का ऐसा देश है जिसने पेरिस क्लाइमेट गोल्स को सबसे पहले पूरा कर दिया। ప్రవాస భారతీయుల సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 382 జాతీయ అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి గీతంతో పాటు హర్ ఘర్ తిరంగా పాటతో ఆహుతుల్ని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాడ్వే ఇతర కళాకారుల్ని మోదీ అభినందించారు. తిరుమలలో అపచారంపై దర్యాప్తు చేసేందుకు ఐజీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవాలయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ వేయనున్నట్లు సీఎం తెలిపారు. ఏ మతం వారి ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం తెస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అపచారంపై విచారణకు ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు దేవాలయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ వేస్తామని తెలిపారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలన్నింటిలో మత సామరస్యం కాపాడుకోవాలని చెప్పారు. ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేస్తాం. కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. అడ్మినిస్ట్రేషన్, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్ గా జరుగుతున్నాయో లేదో చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత గాని అక్కడ ఉండే సాంప్రదాయాలు గాని ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై 2 రోజులు అధ్యయనం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర మంత్రులు మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందే తెలుసో తెలియకో తప్పులు చేస్తే మన్నించారని ఆగస్టు 15 నుంచి 3 రోజుల పాటు పవిత్ర యాగం చేసినట్లు తెలిపారు. తిరుమలలో అపచారం చేసిన వైసీపీ నేతల్లో పశ్చాత్తాపం లేదని చంద్రబాబు మండిపడ్డారు. చరిత్రలో క్షమించరాని నేరం చేసిందే కాక వెకిలిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. నెయ్యి స్వచ్ఛతను తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ను ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందని తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. NABL ల్యాబ్కు నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని అక్కడ మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుందని తెలిపారు. తిరుమలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్ మీద మనకి ఎక్విప్మెంట్, ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్టరేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ ఖర్చు 75 లక్షలు. అది కూడా డిసెంబర్లో ఇమ్మని అడుగుతున్నాము. డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా డిసెంబర్, జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా FSSAI వాళ్ళు తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు. ఇప్పటికే మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో అనేక అవకతవకలను వెలుగులోకి తెచ్చిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గతేడాది మే నెలలోనే రైల్వే శాఖ రద్దు చేసిన NOC కాపీని బయటపెట్టారు. రైల్వే శాఖ ఏడాది కిందటే కార్పొరేషన్కు NOC పంపితే ఇప్పటి వరకు నిర్మాణాన్ని ఎందుకు ఆపలేదని మున్సిపల్ అధికారులను ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతతో కుమ్మక్కైన అధికారులపై చర్యలకు డిమాండ్ చేశారు.
గుంటూరు నడిబొడ్డున మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా 15 అంతస్తుల భారీ గృహ సముదాయం కడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. వాస్తవానికి ఆదిత్య ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్ ఎన్ఓసీని రైల్వే శాఖ రద్దు చేసిందని, అదే ఎన్ఓసీని తమ సంస్థకు అన్వయించుకుని మురళీకృష్ణ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన వల్లే రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసిందని, అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. స్టాఫ్ వర్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రాటెక్ సంస్థ పనులు చేయడం వల్లనే పక్కనే ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. నాకున్న సమాచారం పని ఆపమని ఇంత ముందే ఆర్డర్ ఉంది. పని జరుగుతుంటే ఎందుకు మెదలకుండా ఉన్నారు? కార్పొరేషన్ అధికారులు కూడా కొమ్మక్కయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నాక్షాల బడో లేకపోతే ఇంకోటో కాదు, బ్లాస్టింగ్ చేయటం వలన అవన్నీ కూడా కూలిపోయింది. బ్లాస్టింగ్ కి అనాథరైజ్డ్ బ్లాస్టింగ్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కార్పొరేషన్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటే పని ఎందుకు ఆపలేదని నేను అడుగుతా ఉన్నా. టౌన్ ప్లానింగ్ గానీ కార్పొరేషన్ అధికారులు గానీ కొమ్మక్కవడానికి ఏంటి? రైల్వే ఎన్ఓసి ఏదైతే ఉందో ఆ రైల్వే ఎన్ఓసి నా దగ్గర ఉన్న అనధికారికమైన సమాచారం ప్రకారం 5వ నెల 23లోనే క్యాన్సిల్ చేశారు. చేస్తే పని ఎలా కొనసాగించారు? వారం క్రితం కూడా పని జరుగుతుంది కదా. ఆదిత్య ఇన్ఫ్రా కంపెనీ ప్రారంభ దశలో సమర్పించిన ప్లాన్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్లలో ఉన్నదానికి బజరంగ్ ఇన్ఫ్రా పేరుతో కడుతున్నదానికి తేడా లేదా అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. ఆన్లైన్లో ఇతరుల పేరుపై ఎన్ఓసీ ఉన్నమాట వాస్తవమని, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి అక్రమ బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ బదిలీకి సహకరించిన అధికారులపై చర్యలకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. రైల్వే శాఖ ఎన్ఓసీ క్యాన్సిల్ అయినప్పటికీ నిర్మాణం కొనసాగించడానికి సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా సమర్థంగా పనిచేస్తే మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ఇన్ఛార్జ్ మంత్రులంతా వారానికి 2 సార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. 4వ సారి గెలిచేందుకే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలను తెరపైకి తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావటం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ భేటీలో ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు సన్మానించారు. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు 8 లోక్సభ సీట్లు గెలిచినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికే పదవులు కట్టబెట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18,000 కోట్లతో రైతు రుణమాఫీ చేయలేదని, అన్నదాతల్ని రుణ విముక్తుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారం కోల్పోయామన్న అసహనంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఒక్కరోజు కూడా తాను సెలవు తీసుకోలేదని సీఎం గుర్తు చేశారు. ఇన్ఛార్జి మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాలో పర్యటించాలని సూచించారు. ప్రజల్లో ఉన్నవారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులివ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కోరారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులను నియమించినట్లు తెలిపారు. అయితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామన్న సీఎం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఈ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. 4వసారి అధికారం చేపట్టేందుకు ప్రధాని మోదీ జమిలీ ఎన్నికల్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో హెల్త్ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా సరుకులు ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కలిసి పనిచేద్దామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధిష్టానం తనకు ఇచ్చిన ఈ పదవిని బాధ్యతగా తీసుకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల్లో 90% స్థానాలను గెలవటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూనే ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరైతే మర్యాదపూర్వక భేటీ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం, అరకపూడి,
సీఎల్పీ సమావేశానికి హాజరు కావటం మర్యాద కాదని, పరమ అమర్యాద అని అభివర్ణించారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సీఎం తన నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యేగా ఆయన్ను కలుస్తానేమో కానీ సీఎల్పీ సమావేశానికి వస్తే కలవనని హరీష్ రావు ఎక్స్లో నిలదీశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా వామపక్ష నేత అనురా కుమార దిశనాయకే ఎన్నికయ్యారు. ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో దిశనాయకే పైచేయి సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన 50% పైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. రెండో రౌండ్లో ఆధిక్యం కనబరిచిన దిశనాయకే శ్రీలంక 9వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకుని విజయం సాధించారు. విపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానంలో, ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచారు. 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబుట్టెగామకు చెందిన కార్మిక కుటుంబంలో జన్మించిన దిశనాయకే విద్యార్థి నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశాధినేత అయ్యారు. 2022లో తలెత్తిన శ్రీలంక ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉండటాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి జనాదరణ పొందారు. శ్రీలంక అధ్యక్షుడిగా కుమార దిశనాయకే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన దిశనాయకేకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య బహుముఖ సహకారాన్ని బలోపేతం చేయడానికి దిశనాయకతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలో 4500కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో 4వ నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 15 నుంచి 30వ తేదీల మధ్యనే అన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెప్పారు. నిందితులు 100 ఫోన్లను ధ్వంసం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి సుమారు 340 GB సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించే ప్రయత్నాలను పోలీసులు ముమ్మరం చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ కోసం సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు నివేదిక పంపించారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. కృష్ణారెడ్డిపేటలో రాత్రి 1 గంట వరకు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. పటేల్గూడలోనూ భారీగా కూల్చివేతలు చేపట్టారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కృష్ణారెడ్డిపేటలోని సర్వే నంబర్ 164లో 3 భవనాలను నిన్న ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకు నేలమట్టం చేశారు. 165 సర్వే నంబర్లు అనుమతులు తీసుకుని 164లోని ప్రభుత్వ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలను కట్టినట్లు అధికారులు చెప్పారు. పటేల్గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లో ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 30 విల్లాలు నిర్మించగా వాటిలో 27 కట్టడాలను నేలమట్టం చేశారు. హైదరాబాద్లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. ఐసిస్తో సంబంధాలున్న కరడుగట్టిన ఉగ్రవాది రిజాన్ అబ్దుల్ హాజీ అలియాస్ రిజ్వాన్ 4 నెలలు నగరంలో తలదాచుకున్నట్లు వెల్లడైంది. సైదాబాద్లో అతడు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అతడిపై ఢిల్లీ, పూణేల్లోనూ కేసులున్నాయి. ఉగ్రవాది రిజ్వాన్ స్వస్థలం ఢిల్లీ సమీపంలోని దర్యాగంజ్. ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత తప్పించుకున్న రిజ్వాన్ హైదరాబాద్లో మకాం వేశాడని ఎన్ఐఏ గుర్తించింది. మార్చిలో సైదాబాద్ శంకేశ్వర్ బజార్లోని ఓ అపార్ట్మెంట్లో నెలకు 5500 అద్దె కట్టి ఉంటున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వ్యాపారం చేసేందుకు వచ్చినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించిన రిజ్వాన్ కు నగరంలో ఉండేందుకు పాకిస్తాన్లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరీ సహకరించినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. తలాబ్ కట్టకు చెందిన ఓ యువకుడు రిజ్వాన్ సోదరుడినంటూ తరచూ అపార్ట్మెంట్ కు వచ్చేవాడని స్థానికులు తెలిపారు. రిజ్వాన్ తలపై ఎన్ఐఏ ప్రకటించిన 3 లక్షల రివార్డు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమెరికా సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అధ్యక్షుడు, అమెరికాలో ఏఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ప్రతీక్ శర్మ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏఐజీ ఆసుపత్రుల ఏఐ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కలపాల కూడా పాల్గొన్నారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏఐ సాయంతో ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు
కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ఎంప్రాడా మైన్స్ మినరల్ సంస్థ ₹1 కోటి విరాళం ఇచ్చింది. ఆ సంస్థ సీఈఓ విక్రమ్ సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేశారు. ముంబై నటి కేసులో ఆధారాల మేరకు నిందితులను చేరుస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. నిందితుడు విద్యాసాగర్ను డెహ్రాడూన్లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇంటరాగేషన్లో వెల్లడైన వివరాలను పరిగణలోకి తీసుకుని నిందితులు ఎవరో నిర్ణయిస్తామన్నారు. ఈ విషయంలో 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని సిపి తెలిపారు. విద్యాసాగర్ను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. తమ పరిధి మేరకు ముంబై నటికి రక్షణ కల్పిస్తామని, ఆమెకున్న ముప్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తున్నామన్న సిపి, నేర తీవ్రత ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. సీఎం సహాయ నిధికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ₹1 కోటి అందించింది. ఈ మేరకు గీతం వర్సిటీ ప్రెసిడెంట్ శ్రీభరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందించారు. ₹1 కోటి విరాళం అందించిన శ్రీభరత్ను సీఎం సన్మానించారు. వరద బాధితులకు సాయం చేయడాన్ని అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు తామున్నామంటూ అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. ఈనాడు సహాయ నిధికి తమ వంతు విరాళాలను అందిస్తున్నారు. కృష్ణా జిల్లా బయోమెడ్ టెక్నో వెంచర్స్ ఎండీ పెన్మత్స వెంకట కృష్ణంరాజు ₹1,00,000 ఈనాడు సహాయ నిధికి విరాళం ఇచ్చారు. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే టికెట్లు లేని ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టికెట్ లేని ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఉల్లంఘనలపై రైల్వే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖలు రాసింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు రైల్వే కమర్షియల్ అధికారులు గుర్తించారు. ఇటీవల గాజియాబాద్ కాన్పూర్ సెక్షన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వివిధ రైళ్లలోని ఏసీ కోచుల్లో వందల మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. జరిమానా విధించగా చెల్లించేందుకు నిరాకరించారని, పైగా బెదిరింపులకు పాల్పడినట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు. చివరకు వారితో జరిమానా కట్టించినట్లు చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ ఉల్లంఘనదారులు పట్టుబడగా వారి నుంచి 2,231 కోట్ల రూపాయలను జరిమానాగా వసూలు చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే 2028లో మళ్లీ పోటీ చేయబోనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విస్తృత స్థాయిలో మోసం జరిగితే తప్ప ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయే ప్రసక్తే లేదన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో చీటింగ్ ఆరోపణలు చేసిన ట్రంప్ ఈసారి కూడా అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. 2028 నాటికి ట్రంప్ 82 ఏళ్లకు చేరుకోనుండగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే ఏడాది ఎక్కువగా ఉండనున్నారు. అమెరికాలో మరోసారి కాల్పులు అలజడి సృష్టించాయి. అలబామా రాష్ట్రం బర్మింగ్హామ్లోని ఓ బారు వెలుపల కొందరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా 4 ప్రాణాలు కోల్పోగా 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం ప్రసిద్ధ నైట్ లైఫ్ స్పాట్ అని చెప్పారు. నిందితులు ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కిరాయి హత్యకు ఒడిగట్టినట్లుగా అనుమానిస్తున్నారు. కాల్పుల అనంతరం నిందితులు పారిపోయారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.